నుంచి మనకు కొండేపిలో ఆ రోజు మనకు మూసి వాగు సడన్గా మనకు ఇన్ఫ్లో ఎక్కువ రావడం, ఫ్లాష్ ఫ్లడ్ కైండ్ ఆఫ్ థింగ్. అక్కడ ఉన్నటువంటి 121 టొబాకో ఫార్మర్స్ వాళ్ళందరూ వచ్చి ఉన్నప్పుడు మన వాళ్ళు మా ఎస్ఐ కొండేపి, సిఐ కొండేపి, ఎస్డిపిఓ కనిగిరి అండ్ దీంట్లో ఎస్ఐ కొండేపి అట్లీస్ట్ ఒకసారి ప్రేమ్ కుమార్ యా ఆ రోజు ఎస్డిఆర్ఎఫ్ టీం కూడా కొంచెం ఎస్డిఆర్ఎఫ్ టీం కూడా దేవర్ ఎట్ ఏ డిఫరెంట్ లొకేషన్. ఆ రోజు వాళ్ళని మళ్ళీ అక్కడికి పిలిపించి ఆ బోట్లో తను అందరూ 121 టొబాకో ఫార్మర్స్ అందరినీ కూడా రెస్క్యూ చేయడం జరిగింది. గొప్ప విషయం ఏంటంటే తను వాళ్ళందరూ 121 మెంబర్స్ వచ్చేంత వరకు కూడా హీ వాజ్ ద లాస్ట్ పర్సన్ టు బీ స్టాండింగ్ ఆన్ దట్ పర్టికులర్ ప్లేస్. అందరినీ పంపించిన తర్వాత లాస్ట్లో తను వచ్చాడు. సో ఐ మీన్ దట్ వాజ్ హీరోయిక్ యాక్షన్. అండ్ ఇట్లాంటి హీరోయిక్ స్టోరీస్ మీ ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ప్రతి ఒక్కరికి ఉన్నాయి. నిజంగా సార్ ఈరోజు మనం ఈ మాట్లాడుకుంటూ పోతే మేబీ ఇది 2 రోజులు జరిగేటటువంటి కార్యక్రమం. అండ్ ఇవన్నీ కూడా ఎవరిని ఫ్లాటర్ చేయడానికో ఇంకోటి చేయడానికి చెప్పే కాదు, ఇవన్నీ కూడా దేర్ ఆర్ రియల్ స్టోరీస్, రియల్ ఎక్స్పీరియన్సెస్. ఐ మీన్ నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఇది వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ. ఇప్పుడు మేము ఇన్ని ఇయర్స్ సర్వీస్లో కూడా వీ హ్యావ్ నాట్ ఫేస్డ్ సచ్ ఏ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్, ఇటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. సో మీ అందరిలో కూడా చాలామందికి ఎక్స్పీరియన్స్, ఇది మనం త్రూఅవుట్ అవర్ సర్వీస్ కూడా చెప్పుకునేటటువంటి ఎక్స్పీరియన్స్. అండ్ అటువంటి ఎక్స్పీరియన్స్ని మనం అందరం కూడా చాలా సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేయగలిగాము, చాలా సక్సెస్ఫుల్గా డీల్ చేయగలిగాము. నిందాక అంటుండే లీడర్షిప్, ఎస్ ఆఫ్ కోర్స్ లీడర్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లీడర్షిప్ ఇటువంటి క్రైసిస్ సిచ్యువేషన్స్లో లీడర్షిప్ ఎంత ప్రాపర్గా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే కింద సబార్డినేట్ స్టాఫ్ కూడా అంతే ఇదిగా ఉంటుందనేది. బట్ అట్ ద సేమ్ టైమ్ ఫర్ లీడర్ ఈవెన్ ఐ మీన్ ద స్టాఫ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా మన ఆర్డీఓ చెప్తాను, చేసేటటువంటి స్టాఫ్ ఉండడం కూడా అదృష్టం అది. సో కాబట్టి నాకు కూడా అట్లీస్ట్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఐ హ్యావ్ ఎ వండర్ఫుల్ టీమ్. అందరు ఆఫీసర్స్ ఎస్పెషల్లీ మన ఎస్డిపిఓ ఒంగోలు, మొత్తం ఎఫెక్టెడ్ పార్ట్ అంతా ఒంగోలులో ఉంది. ఎస్డిపిఓ ఒంగోలు ఆయన డే అండ్ నైట్ 4 days అట్లాగే డే అండ్ నైట్ వర్క్ చేశారు. అండ్ హిజ్ ఆఫీసర్స్ మొత్తం అందరు ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరూ కూడా డే అండ్ నైట్ వర్క్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ చిన్నప్పుడు ఎప్పుడు కూడా సైక్లోన్ వస్తే అదొక చాలా థ్రిల్లింగ్ ఇది సార్. నిజానికి హ్యాపీగా సైక్లోన్ వస్తుంది, కరెంటు పోతుంది, 3-4 రోజులు చదవాల్సిన అవసరం లేదు, చక్కగా గాలి వస్తుంటుంది, వర్షం వస్తుంటుంది, చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం సైక్లోన్ వస్తే కొంచెం స్కేరీగా అనిపించింది. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాం, మనకి రెస్పాన్సిబిలిటీ ఉంది కదా, కరెంటు పోతే ఏంది, ఎక్కువ నీళ్ళు వస్తే. ఫస్ట్ టైము స్కేరీగా అనిపించేది సైక్లోన్. ఎప్పుడు ప్రతిసారి సైక్లోన్ని ఒక మంచి జాలీ మూడ్లో చూసేది, ఫస్ట్ టైం వీ హ్యాడ్ దట్ స్కేరీ కైండ్ ఆఫ్ ఇది. ఆ రోజు అన్నీ చూసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు సడన్గా కరెంటు పోతే నేను సార్ కాల్ చేశాను, సార్ కరెంట్కి ఏమైనా బ్యాకప్ ఇది ఉందా, ఏమన్నా అంతా ఓకే అని అంటే అసలు ఏం ప్రాబ్లం లేదా, అంతా ఆల్ సెట్, ఏం ఇబ్బంది లేదని. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎక్కడ కూడా మనకు ఇంత ఫ్లడ్డింగ్, ఇన్ని కాలనీస్ కావటం, ఇంత విండ్ రావటం, రకరకాల ఎన్ని జరిగినా కూడా మనకు పవర్ అనేది, పవర్ సప్లై అనేది ఇంటరప్షన్ లేకుండా. నాకు ఇప్పటికీ స్టిల్ ఐ రిమెంబర్ వెన్ ఐ వాజ్ ఇన్ 4th class, నేను ఐ హెయిల్ ఫ్రమ్ కావలి. 4th classలో ఇట్లాంటి సైక్లోన్ వస్తే దెర్ వాజ్ పవర్ ఇంటరప్షన్ ఫర్ టౌన్లోనే 7 days దెర్ వాజ్ నో కరెంట్ యాక్చువల్లీ. అట్లాంటిది ఈరోజు నౌ వీ హ్యావ్ రీచ్డ్ ఏ స్టేజ్ వేర్ ఇన్ ఇంత సైక్లోన్ వచ్చినా కూడా 1 hour పవర్ ఇంటరప్షన్ లేకుండా కూడా మనం మేనేజ్ చేయగలుగుతున్నాం అంటే దట్ ఈస్ రియల్లీ ఏ వండర్ఫుల్ జాబ్.